హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రస్తాస్ కిచెన్. ఇవాల్టి రెసిపీ అందరూ ఎంతో ఇష్టంగా తినే రొయ్యల కాంబినేషన్‌తో కోడిగుడ్డు రొయ్యలు, గుత్తి వంకాయ కూర చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా రొయ్యలు తీసుకుందామని మార్కెట్‌కైతే వచ్చాను. ఇప్పుడే ఫ్రెష్‌గా బోట్స్ నుంచి ఫిష్ అలానే ఫ్రాన్స్ వచ్చాయి. చూసారుగా, రకరకాల చేపలు, రొయ్యలు, పీతలు, స్క్విడ్స్ కూడా ఉన్నాయి. నేనైతే ఒక కేజీ చిన్న సైజు రొయ్యలు తీసుకున్నాను. కూరకి ఎప్పుడైనా చిన్న సైజు రొయ్యలైతే బావుంటాయి. ఈ రొయ్యలన్నీ ఒలుచుకొని శుభ్రంగా కడుక్కోవాలి. రొయ్యలన్నీ ఒలుచుకున్న తర్వాత వీటికి కొద్దిగా ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి మరొకసారి శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా మరగనివ్వాలి. ఆయిల్ మరిగిన తర్వాత కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి. మీరు నీళ్లు వేయనవసరం లేదు. రొయ్యలకి ఉన్న నీరుతోనే బాగా ఉడుకుతాయి. అలానే కొద్దిగా ఉప్పు మరియు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని బాగా ఉడకనివ్వాలి. ఈలోపు ఒక 5 ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. చూసారుగా, రొయ్యల నుంచి నీరు ఎలా వస్తుందో? ఈ నీళ్ళంతా ఇంకిపోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పటివరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలానే కొత్త వాళ్ళెవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందాక రొయ్యలు ఉడికించిన గిన్నెలోనే మరొక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఇందులో కొద్దిగా పసుపు, అలానే ఉప్పు వేసుకొని, ఇందాకే ఉడకపెట్టుకున్న గుడ్లను వేసుకోవాలి. ఇలా ఉప్పు, పసుపుతో గుడ్లను వేయించడం వల్ల గుడ్లనేవి ఎర్రగా వస్తాయి. టేస్ట్ కూడా బావుంటుంది. వీటిని బాగా కలుపుకుంటూ వేయించాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని కూడా తీసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇదే గిన్నెలో ఇందాక ఉడికించిన రొయ్యలను వేసుకోవాలి. మొదటిసారి మనం రొయ్యల్ని నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు ఉడికించాం కదా! వాటిని ఇప్పుడు మనం వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని కొద్దిసేపు కలుపుకొని, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ గరం మసాలా, అలానే హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత వీటిని ఒక పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఇదే గిన్నెలో 3 పచ్చిమిర్చి ముక్కలు, 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా వేగనివ్వాలి. ఈలోపు మనం బ్రింజాల్స్‌ని బాగా కడుక్కొని, మనం గుత్తి వంకాయకి ఎలా అయితే 4 భాగాలుగా కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు 2 టమాటాస్‌ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత కట్ చేసుకున్నటువంటి వంకాయలను వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని, అడుగు మాడకుండా కొద్దిగా నీళ్లు వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉన్నప్పుడు 1 ½ స్పూన్ కారం, ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేయించిన రొయ్యలను వేసుకోవాలి. బాగా కలుపుకొని కూర కోసం
ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్‌లోనే మీరు ఉప్పు, కారం చూసుకొని ఏమైనా సరిపోకపోయినా లేదా మీ టేస్ట్‌కి తగినట్టు వేసుకోండి. నేనైతే హాఫ్ స్పూన్ ఉప్పు, అలానే కొద్దిగా కొత్తిమీర మరియు కరివేపాకు వేసుకున్నాను. ఇలా కరివేపాకు ఇప్పుడు వేయడం వల్ల కూరకు మంచి ఫ్లేవర్ పడుతుంది. రుచయితే అదిరిపోతుంది. ఇప్పుడు లాస్ట్‌గా వేయించుకున్న కోడిగుడ్లను వేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చాలామంది గుడ్లు, రొయ్యల కూర చేస్తూ ఉంటారు కానీ, ఇలా గుత్తి వంకాయతో చేసుండరు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. 10 నిమిషాల తర్వాత మూత తీస్తే చూసారుగా పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. గుమగుమలైతే అదిరిపోతున్నాయి. ఎప్పుడెప్పుడు తిందామని వెయిటింగ్. దీన్ని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది మీకు రైస్‌తో గానీ, చపాతీతో గానీ చాలా బావుంటుంది.